ఏ మనిషికైనా వాస్తవ జీవితంలో కష్టాలు కావాలని కోరుకోడు. ఎందుకు అంటే సంతోషం మనిషి యొక్క నిజమైన స్వభావం. కానీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడా అంటే అది అసాధ్యం. ఎందుకు అంటే మనిషి ఎప్పుడు కూడా వివిధ విషయాల మీద దృష్టి పెట్టి దానిలో తాను అనుకున్నది సాధించలేదని ఆలోచిస్తూ క్రమంగా బాధపడుతూ ఉంటాడు. కానీ భగవంతుడి గురించి ఆలోచన చేసినప్పుడు కేవలం భగవంతుడి గురించి మాత్రమే ఆలోచనలు వస్తాయి. ఇది మనలో ఆనందాన్ని పెంచుతుంది. మనకి భగవంతుడికి మధ్య అనుసంధానంగా చాలా ప్రశాంతత ఏర్పడుతుంది. కానీ చాలామంది దీన్ని గుర్తించరు. ఎవరైతే ఈ టెక్నిక్ని గుర్తిస్తారో వారు భగవంతుని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటారు.